కడుపు నిండా తిండి పెట్టినా కరప్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒకరు. కడుపు నిండా తిండి దొరక్క కరప్షన్ చేస్తున్నోళ్ళు ఒకళ్ళు. మేము కావాలని కరప్షన్ చేయట్లేదు. కడుపు నిండా తిండి పెట్టట్లేదు. పైగా మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారని రేషన్ డీలర్లు బాధపడుతున్నారు. ఏంటయ్యా అంటే 1991 డిసెంబర్‌లో అంటే స 1991 ఏంటి 83, 84 అంతకుముందు నుంచి కూడా డీలర్‌లుగా పనిచేస్తున్న వాళ్ళకి. అప్పట్లో 1500 కమిషన్ ఇచ్చేవాళ్ళు 91 దాకా కూడా. ఆ తర్వాత కూడా. ఇప్పుడు కమిషన్ 8000కి చేరిందంట. అంటే 91లో నుంచి లెక్కేసుకుంటే ఇప్పటికి 35 ఏళ్లకి 1500-8000 కమిషన్. ఒక డీలర్ చెప్తున్నటువంటి. ఇట్లా లెక్కేసుకుంటే డీలర్లకు వచ్చేటటువంటి కమిషను అతి తక్కువ. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు బియ్యం పట్టుకున్నటువంటి సందర్భంలో వీటిట్లలో డీలర్ల మీదనే కేసు పడుతోంది. డీలర్‌ని వేధిస్తున్నారు. అట్లాగే అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా డీలర్‌ని వేధిస్తున్నారు. పైగా ఒక డీలర్‌కు ఉన్నటువంటి ఈళ్ళని సగం సగం చేసి వాళ్ళకున్న ఖాతాల్ని ఈ మధ్యన ఇద్దరిద్దరి కిందన మార్చుకొచ్చారు. ఆదాయం అన్నటువంటిది పెంచకుండా ఇబ్బంది పెడుతూ పైగా మమ్మల్ని దొంగలుగా చూపెట్టడం ఏంటన్నది రేషన్ డీలర్లు అడిగేది. సమస్యల్లో ఒకటే. ఏంటంటే కొన్ని కొన్ని వ్యవస్థల యొక్క బాధల్ని పట్టించుకోరు జనం. వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని పట్టించుకుంటారు. అదే బాధ.